చంద్రబాబును గద్దెక్కించడానికి కాపులు ఎవరు సిద్ధంగా లేరంటూ హరిరామ్ జోగయ్య గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చండి? అది ఒక రకంగా చెప్తే వాస్తవేనండి హరిరామ జోగయ్య గారు చెప్పింది. ఎందుకంటే మిత్రపక్షాలుగా పోటీ చేసినప్పుడు 50 నుంచి 60 సీట్లు ఆశించడంలో తప్పులేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఏకాకిగా జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి వెంటనే ప్రకటన చేశాడు. అది అంత త్యాగం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 50-60 సీట్లు తీసుకోకుండా వాళ్ళు ఇచ్చే ముష్టి 20తో 25తో సరిపెట్టుకుంటే నిజంగా జనసేన కార్యకర్తలు కానీ అలాగేంటంటే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని క్షమించరు, పవన్ కళ్యాణ్తో వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఎవరు నడవట్లేదంటూ కూడా హరిరామ్ జోగయ్య వ్యాఖ్యలు చేశారు. వాస్తవేనండి అది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు యొక్క పల్లకిని మోసే ఇది బోయిలు కాదు వీళ్ళు, ఎవరు కాపు సామాజిక వర్గం. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం కూడా ఒకటి. గతంలో కూడా మీరు చూసిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఏ పార్టీకి అయితే మొగ్గు చూపించిందో ఆ పార్టీ విజయం సాధించడం అనేది గత చరిత్ర. ఆ చరిత్ర చూసినా సరే ఈ రోజున కాపుల ఓట్లు అనేది అది చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో. అందువల్ల ఏంటంటే హరిరామ జోగయ్య గారు చెప్పినట్టే కాపుల యొక్క మద్దతు ఉన్న పార్టీయే రేపు గెలవబోతుంది. కాపులందరూ కూడా ఈ 20 సీట్లకి 25 సీట్లకి ఏది తల వంచేటువంటి పవన్ కళ్యాణ్ వెనకాల ఉండడానికి సిద్ధంగా లేరు. సీట్లు సాధించలేని వాడు రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏం సాధిస్తాడంటూ కూడా హరిరామ్ జోగయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటే హరిరామ జోగయ్య గారు సీనియర్ నాయకుడు, ఆయనకి అన్నీ తెలుసు. అది అందువల్ల ఆయన చెప్పిన మాటతో మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకని ఇప్పుడు సీట్లే గెలవలేని మనిషి రేపు పొద్దున ఏ రకంగా పరిపాలన చేయగలడు? ఎందుకని సీట్లు ఎక్కువ వస్తేనే అతనికి కెపాసిటీ ఉంటుంది. నాకు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలని అడగడానికి. నీకు ఇచ్చే అరకారు సీట్లు నువ్వు గెలిచేదంతా అది. అందువల్ల హరిరామ జోగయ్య గారు చెప్పిన మాటలతో మేము ఏకీభవిస్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ కూడా చిత్తశుద్ధి ఉంటే 50 సీట్లు తక్కువ ఇస్తే ఆయన ఎలియన్స్ నుంచి బయటికి రావడం మంచిదని చెప్పి మేము జనసేన అభిమానుల కింద మేము చెప్తున్నాం ఆయనకి. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు ఎవరు సిద్ధంగా లేరంటూ హరిరామ్ జోగయ్య గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చండి? గతంలో అయితే కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఈ హరిరామ్ జోగయ్య గారు గతంలో కూడా ఈ కాపు ఉద్యమాల్లో బాగా చురుగ్గా పాల్గొన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే రైటు హరిరామ్ జోగయ్య గారికి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ కాపుల్ని ఏదైనా సరే పావులాగా వాడుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్కి 25 సీట్లు ఇవ్వటం, ఆయన మిగతా సీట్లలో ఆయన పోటీ చేయటం అనేది జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్కి ఏదైతే 25 సీట్లు అంటున్నారు కాబట్టి ఆ సీట్లలో రేపు ఏదైనా సరే అతని క్యాండిడేట్లు కూడా పోటీగా నిలబెట్టే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు చేస్తాడు. గతంలో కూడా అలా చేశాడు. కాబట్టి ఏంటంటే హరిరామ జోగయ్య గారు చెప్పిన దాంట్లో నిజం బాగా పూర్తిగా ఉంది. అయితే హరిరామ జోగయ్య గారు చెప్పిన మాటలను ఆయన పవన్ కళ్యాణ్ ఫాలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కాపులు ఎంతవరకు నమ్మాలో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో అతను అలయన్స్కి వెళ్ళటం, దాని మూలాన ఇతనేదో పార్టీని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఫర్దర్గా రేపొద్దున జనసేన అయితే చంద్రబాబు నాయుడుతో అలయన్స్ పెట్టుకుంటే మటుకు భవిష్యత్తులో అతనికి రాజకీయంగా ఎదుగుదల అనేది ఉండదని నా ఉద్దేశం. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ అంట కాపులు ఎవరు నడవట్లేదని కూడా హరిరామ్ జోగయ్య గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవమే. మరి హరిరామ్ జోగయ్య గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మేము ఎందుకంటే ఉద్యమాల్లో హరిరామ్ జోగయ్య గారితో కలిసి పనిచేశాను నేను. అయితే ఆయనకి రాజకీయం కాపుల మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి ఏదైనా సరే ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు జనసేనని వాడుకొని వదిలేసే పరిస్థితి అయితే భవిష్యత్తులో ఉంటుంది. అయినా ఇప్పుడు ఎవరినైతే జగన్ని ఓడించాలనే తపన తప్పితే ఏదో నేను సీఎం అవ్వాలి, 2.5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వాలని కానీ ఎక్కడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ సపోర్ట్ చేసేటప్పుడు కూడా నేను సీఎం అవుతానని కూడా ఏ విధమైన పబ్లిక్కి చెప్పలేదు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయటం వరకే పవన్ కళ్యాణ్. కాపులుగా మేమైతే
బాధపడుతున్నాం. ఇతను పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ అయితే కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అతను ఇండివిజువల్గా ఎదగాలి. ఎదిగితే మేము కూడా కాపులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఎదిగే పరిస్థితి లేదు. ఏదైనా సరే జగన్ అయితే మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందని మా ఉద్దేశం. సీట్లు సాధించలేనడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతామంటూ కూడా హరిరామ్ జోగి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును, కరెక్టే. మరి ఆయన చెప్పింది ఇప్పుడు సీట్లోనే నువ్వు సరైన అవగాహన లేదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి తలకాయ ఊపి వస్తున్నాడు తప్పితే, ఇప్పుడు ఉన్న సైనికులు అయితే ఎవరైతే ఉన్నారో అది నమ్మట వాళ్ళు కూడా ఇతన్ని నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రజలందరికీ తెలుసు. అతను ఏ విధంగా మోసం చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆయన నమ్మి నువ్వు మోసపోవద్దని అందరూ చెప్తున్నారు. ఆఖరికి చిరంజీవి గారు కూడా చెప్పారు. అయినా సరే ఈయన మండిపట్టుగా అతనితో అలయన్స్కి వెళ్ళాడు. రేపొద్దు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇదైతే కరెక్ట్ కాదని మా ఉద్దేశం. కాపులుగా మేము ఆయనకైతే సపోర్ట్ చేయము. జగన్గా మేము సపోర్ట్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం. అది ఎందుకంటే పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాడు జగన్ సేవలు అందరికీ, పేద ప్రజలందరికీ అందుబాటులోకి వెళ్తున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి ఏం వరకు పెడతారు, ఏం చేస్తారు? వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు ఏదో ఎంతసేపటికి ముఖ్యమంత్రి పదవి ఎక్కటానికి తాహత పడుతున్నారు తప్పితే వీళ్ళైతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకైతే అందరికీ, పేద ప్రజలకి ఇవ్వాల్సిన నవరత్నాలు స్కీముల్లో కానీ ఏదైనా కానీ, ఆసరా కానీ, పిల్లలకి బడి ఏదైనా ఫీజులు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాళ్ళు పేద ప్రజలు అతన్ని ఎందుకు కాదంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాబోయే సీఎం అవుతాడని మా ఉద్దేశం. గట్టిగా కూడా నమ్ముతున్నాం మేము.